అమ్మవారి దగ్గరికి అమ్మ తీసుకుపోతుంది. మళ్ళీ కొంచెము ముసలి వాళ్ళకు కూడా సపరేట్ గా పెట్టి వదిలితే బాగుంటది. చిన్నలను పెద్దలను ఒకే మందల కలిపేస్తే మేము ఎలా దర్శనం చేసుకోవాలా? బయటకే దండం పెట్టుకొని పోవాలా. చాలు ఆమె దర్శనం బయటని మొక్కుకున్నా అంతే చాలు. ఆమె మేము పుట్టింది ఈడ, పెరిగింది ఇక్కడ. అమ్మవారు ఆమెకు చెప్పేదే లేదు. ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఆమెకి ఎంత చెప్పినా తక్కువే. అనుభూతి అంటే ఇంకా మాకు బోనాలు సమర్పించినాక విశాలంగా జాలీగా ఇంట్లో ఆనందంగా ఆనందం. ఈ ఆషాఢం అన్ని ఆనందాలు, ఈ నెల రోజుల ఆనందాలు, శ్రావణ మాసం అంతా ఆనందాలు మళ్ళీ దొరక ఈ జన్మంలో ఈ సంవత్సరంలో ఈమె దగ్గరికి ఇక్కడికి ఈ సంవత్సరం పిలిపించుకుంది. మళ్ళీ సంవత్సరం ఆమె దయ అంతే. ఆమె సత్యం గల్ల తల్లి. ఆమె ఇప్పుడు ఈ రోజులల్లా ఇప్పుడు చూసారు మా చిన్నతనంలా అమ్మవారికి గజ్జలే, చిన్న పిల్లలకు గజ్జలేస్తుండే. ఇవన్నీ కురుపులు ఇట్లా వచ్చేస్తుండే చేతుల గజ్జి. ఆ గజ్జికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా పోకపోయేది. ఇక్కడికి వచ్చి ఇదంతా వరిసోళ్ళు పొలాలు ఉండే. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే వెళ్ళి ఆమె లందల నీళ్లు తీసుకొని స్నానం చేసుకొని బండారు కలుపుకొని మీద 3 వారాలు దిగితే 2 వారాలు దిగితే పోయేది. ఆమె సత్యం అటువంటిది. ఇంత అంత కాదు. ఆమె ఆది పరాశక్తి. ఆమె చెప్పేది ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు సాలు ఇంతవరకు ఈ వయసు వరకు ఇక్కడికి మా చేతనైనంత మొక్కిపోతాం సాలు. ఆమె దయ. ఆమె ఏ రకంగా చూసినా ఆనందమే. ఆమె ఎలాంటి ఒక్క 3 పూటలు ఒక పూట భోజనం ఇచ్చినా ఆనందమే. ఆమె తల్లి చల్లగా జై. అందరిని చల్లగా చూడని, వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని దేవుడు ఏ సమస్యలతో వస్తారో, ఏ బాధలతోని కొన్ని ఊర్లకే వస్తున్నారు, వాళ్ళనంతా చల్లగా చూడని అమ్మ. ఈ వర్షాలు ఇంకా పడాలా. ఈ ఇంతటితో ఈ 3వ నెల దగ్గరకు వస్తుంది. ఈ వర్షాలకు ఆమె కన్ను తెరిచి ఆనందంగా తెలియని పిల్లలకు తెలుసుకునేటట్టు లోకము ఇంకా తెలిపించాల అంతే.